నాగార్జున గారు విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు ఉన్నారు. నాగార్జున గారు, కంగ్రాచులేషన్స్. పాదయాత్రని విజయవంతం చేశారు. ఈరోజు ముగింపు రోజుకి తీసుకొచ్చారు. ఇది ముగింపు యాత్ర కాదు, ఇదే ఆరంభం, శంఖారావం అని మీ పార్టీల అధినేతలు చెప్తా ఉన్నారు. జనసేన అధినేత కానీ, టీడీపీ అధినేత కానీ, లోకేష్ కూడా ఇదే చెప్తూ వచ్చారు. ఈ ఆరంభం ఎక్కడికి తీసుకెళ్ళి ఆగుతుంది? ఈ ఆరంభం ప్రజలకు ఏం మేలు చేస్తుంది? నారా లోకేష్ గారు జనవరి 27వ తారీఖున తలపెట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో అది మొన్న అగనంపూడిలో ముగించడం అనేది జరిగింది. నిజానికి మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, ఉత్తరాంధ్ర కూడా నారా లోకేష్ గారు వస్తారు అంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా తిరిగి ఇచ్చాపురంలో ఈ పాదయాత్ర ముగిస్తుంది అని చెప్పి అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైన రాజకీయాల వల్ల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది. దానివల్ల కొంత విలువైన సమయం పోయింది. విలువైన సమయం అయిపోవడం వల్ల ఆయన గాజువాకలోనే ఆపి ఎన్నికల పనులు ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి ఆపడం జరిగింది. మరి ఈ రోజున మేము ఇక్కడ ఈ సభ విజయనగరం జిల్లాలో నిర్వహించడం అది మా అదృష్టం కింద మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి సభ రానున్న 30-40 సంవత్సరాల్లో కూడా ఏ రకమైన పొలిటికల్ పార్టీ కూడా చూడదని కూడా చాలా గర్వంగా చెప్పబోతా ఉన్నాం. మీరు చెప్పినట్టు పాదయాత్ర ముగిసి ఉండొచ్చు, కానీ వైసీపీ పతనానికి ఇది ఆరంభం. ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఈ రోజున మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఒక్కటి మాత్రం పక్కా అండి, ఈ రాష్ట్రంలో వైకాపా కనుక ఉంది అంటే రాష్ట్రం మొత్తం విధ్వంసం అయిపోద్ది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథం వైపు పరిగెడుతుంది. మరి మేం కూడా ఆ రకంగా రానున్న 6 నెలల్లో సైనికుల్లాగా పోరాడుతాం. ఈ వైసీపీని గద్దె దించేంత వరకు కూడా మేము పోరాడుతాం. ఇప్పుడు 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు టచ్ అయినాయి. మిగతా నియోజకవర్గాలు ఉన్నాయి, మిగతా ఒక 2 జిల్లాలు ఉన్నాయి. సో ఈ జిల్లాల్లో కూడా ఇప్పుడు కాకుండా ఇంకొకసారి ఏమన్నా పాదయాత్రకి మీరు అడుగుతారా మీ ప్రధాన కార్యదర్శి? నారా లోకేష్ గారు ప్రతి పల్లె తిరగాలని చెప్పి ఈ 2 జిల్లాల్లో మేమందరం కూడా అనుకుంటున్నామండి. అయితే లోకేష్ గారు ఎన్నికలు సమీపిస్తూ ఉండడం వల్ల కొంత సంస్థాగతమైన విషయాల గురించి సంస్థాగతమైన సమావేశాలు పెట్టుకుని ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం అవడం కోసం అని చెప్పి ఆపడం అనేది జరిగింది. అయితే నారా లోకేష్ గారు పాదయాత్ర 2 జిల్లాల్లో ఉండకపోయినా ఏదో ఒక రకంగా మేము ఆయన్ని మాత్రం ఎలక్షన్ లోపు తీసుకొచ్చి స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. అది మా కార్యకర్తల కోసమైనా మేము చేస్తామండి. శ్రీకాకుళం, విజయనగరం తీసుకుంటే అతి తక్కువ సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది. కానీ అతి తక్కువ సీట్లు అసలు స్వీప్ అయిన విజయనగరంలో ఈ సభ తీసుకొచ్చి పెట్టారు. సో ఈ సభ మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగానండి. ఈ రోజున 2019 ఎన్నికల్లో ఏమైందంటే సీట్లు బాగా తక్కువ వచ్చాయన్నమాట వాస్తవమే. మరి ఆ రకంగా ఈ రోజున మేము అందరం కూడా చాలా పట్టుదలతో తీసుకున్నాము. ఈ సభ విజయనగరంలో పెట్టడం అనేది వాస్తవం. ఇక్కడికి ఏంటి అంటే జిల్లా నలుమూలల నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా తరలివస్తూ ఉన్నారు. మరి ఈ రోజు నేను చీపురుపల్లిలో మొదలై అన్ని ఏరియాస్ టచ్ చేసుకుని వస్తూ ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఒక 20 ఆటోల వరకు రెడీగా ఉన్నాయి. కార్యకర్తలందరూ కూడా ఎక్కడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ నాయకుల్ని చూద్దామని చెప్పి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ సభ సక్సెస్ అవుతుంది. అదే రకంగా ఎన్నికల్లో కూడా అన్నీ కూడా క్లీన్ స్వీప్ టీడీపీ చేయబోతా ఉంది.